అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని, కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావుని తెలంగాణ భవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆరోపణలు చేశారు. కృష్ణా జలాల వినిమయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కేసీఆర్ వెలగబెట్టిన ప్రభుత్వం వల్ల తెలంగాణకు లాభం జరగకపోగా తీవ్ర అన్యాయము నష్టం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 గంటల పాటు సుదీర్ఘమైన తన ఉపన్యాసంలో అసెంబ్లీలో ఒక రకంగా ఆడుకున్నారని చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని. ఆయన తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధము, తెలంగాణ ప్రయోజనాల కన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఇంకేం ఎక్కువ ఉంటుంది, అలాంటిది నా మీద ఆరోపణలు చేస్తారా, పక్క రాష్ట్రానికి నేనేదో లబ్ధి చేకూరుస్తున్నానంటారా, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది నేనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో సంధి చేసుకుని రాయలసీమకి నీళ్లు ఇవ్వడంలో తప్పే ఉందని, గోదావరి జలాలు కృష్ణా జలాల్ని ఉన్న వాటాను వదిలేసుకుని వాళ్ళకి ఇచ్చేయడానికి సిద్ధమైపోయారు. కేసీఆర్ పెట్టిన ఒక్క సంతకం వల్ల ఇవాళ తెలంగాణకు రావాల్సిన 550 టీఎంసీల నీరు రాకుండా పోతోందని, ఇంతకన్నా తీవ్ర అన్యాయం ఏమన్నా ఉంటుందా అని చెప్పారు. మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రాబోతోంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పిఎన్ఎల్పి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలి, దానికి డిపిఆర్ కూడా అవ్వకుండా కూడా అడ్డుకునే విధంగా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని నిన్న పనిగట్టుకుని ముఖ్యమంత్రి అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ముంబైకి వెళ్లి అభిషేక్ మను సింఘ్వీతో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అలాగే సీనియర్ న్యాయవాది ఇవాళ రోహిత్కి వినిపించబోతున్నారు వాదనలు. అంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడకూడదా ప్రాజెక్టుకు సంబంధించి, అంటే అది గోదావరి జలాలకు సంబంధించి. ఇక కృష్ణా జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి వివాదం 2 ఏళ్ల విరామం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ఆయన రాజకీయాన్ని కృష్ణా జలాల వాటాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు, అన్యాయం చేస్తున్నారనే యాంగిల్లో ఆయన రాజకీయం తీసుకుంటే దాన్ని రేవంత్ రెడ్డి అదే స్టైల్లో అంతకు మించి తిప్పికొడుతున్నారా? సో వీళ్ళిద్దరి మధ్య కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పొలిటికల్ ఫైట్లో ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తున్నారా, చంద్రబాబు నాయుడిని తీసుకొస్తున్నారా? నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. అసలు సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, కూటమి ప్రభుత్వం రాకముందే ఇది జరిగింది, డిపిఆర్ లేదు, అనుమతులు లేవు, ఆయన ప్రాజెక్టు మొదలెట్టేశాడు, పరిపాలనా అనుమతులు నిధులు విడుదల జరిగిపోతే తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అలాగే ఎన్జిటి కూడా పనులు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చింది. సో ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది చంద్రబాబుతో చెప్పిన ఆపించేసాను ఎలా క్లెయిమ్ చేసుకుంటారని దాని మీద రెస్పాండ్ అయింది. యాక్చువల్గా నేను ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా మాట్లాడాలి కానీ ఆగారు మరి, ఎందుకంటే ముఖ్యమంత్రి నిన్న సాయంత్రమే రాష్ట్రానికి చేరుకున్నారు విదేశీ పర్యటన నుంచి. కృష్ణా జలాల మీద మాట్లాడతాను త్వరలో అని కూడా ఆయన చెప్పారు. సో చంద్రబాబు నాయుడు దీని మీద క్లారిటీ ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఎందుకంత కన్ఫ్యూజనా లేకపోతే పొలిటికల్ ఇరిగేషన్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయ ఆధిపత్యం కోసం, అలాగే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కొంత వైషమ్యాలు సృష్టించడానికి కారణం అవుతోందా? దీనికి ఆద్యులు ఎవరు? కేసీఆరా, జగన్మోహన్ రెడ్డా? ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సి ఉంది? ఒకవైపు నేను లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసాను తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు తమ వాటా కోసం పోరాడడానికి కలిసికట్టుగా కర్ణాటక మీద పోరాటం చేయాలంటున్నారు. ముందు 2 తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకుండా, ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఇంకో రాష్ట్రం మీద పోరాటం ఎలా సాధ్యమవుతుంది? విభజన జరిగి ఎన్నేళ్లైనా కూడా ఈ నీటి వాటాల పంపకాలు ఎందుకు తేలట్లేదు? అంటే ఎప్పుడూ ఇది ఒక రాజకీయ పరమైన సబ్జెక్టుగా పార్టీలకు, ముఖ్యమంత్రులకి ఉండాల్సిందేనా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చారు, బయట ఇచ్చారు. దాని మీద ఒక భావోద్వేగమైన ప్రసంగం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఎంతవరకు అయినా వెళతాను నేను, ఒక్క నీటి చుక్క కూడా తెలంగాణ ప్రజలకు దక్కకుండా ఉండేలా చిన్న చర్యను కూడా అడ్డుకుంటాను. అందులో భాగంగానే ఇవాళ గోదావరి జలాల విషయంలో కానీ, కృష్ణా జలాల విషయంలో మనకు రావాల్సిన వాటా మీద కానీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే శీతాకాల సభలు, సమావేశాలు అయితే హీటెక్కిస్తున్నాయి తెలంగాణలో. కేవలం ఇక్కడే కాదు, 2 రాష్ట్రాల మధ్య. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సభలోనే ఆ ప్రకటన చేస్తున్నారు, దాని మీద ఆంధ్రప్రదేశ్ మాట్లాడాలి కదా. ఇరిగేషన్ శాఖ రెస్పాండ్ అయ్యింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు సోమిరెడ్డి లాంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రిగా దయచేసి మీరు ఇలాంటి కామెంట్లు చేయకండి అని రేవంత్ రెడ్డి గారికి చెప్పారు నిన్న.
ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి. నిన్న వెంటనే వైఎస్ఆర్సీపీ బయలుదేరింది ట్వీట్లతోనూ ప్రెస్ మీట్లతోనూ. అదిగో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాడు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి అని. కానీ వాస్తవాలు ఏంటి? వాస్తవాలు ముఖ్యమంత్రి బయటకు వచ్చి చెప్పాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి. గతంలో అన్నారు కదా, కలిశారు కదా ఇద్దరు ముఖ్యమంత్రులు. తెలుగు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం ఇబ్బందులు లేకుండా ఏం చేయాలో ఇద్దరు కలిసి చేసుకోవాలి. అది వదిలేసి రాజకీయపరమైన కామెంట్లు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది? అసలైన విషయం పక్కకి వెళ్ళిపోతుందా లేదా? ఈ పొలిటికల్ ఇరిగేషన్ ఎవరికి న్యాయం చేస్తుంది? బేసిన్తో పాటు గోదావరి బేసిన్లోనూ కేసీఆర్ అన్యాయం చేశారని పాలమూరు, కాళేశ్వరం 2 ప్రాజెక్టులను మేడిగడ్డకు, కాళేశ్వరం ఇటు తొమ్మిడిగట్టు వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు, ఇటు పాలమూరును జోరాల నుంచి శ్రీశైలానికి మార్చారని, అలాగే లిఫ్టులు, పంపులు, కమిషన్ల కోసమే మాజీ సీఎం పరితపించారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు అని రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే ఎక్కడ ఆయన పైకి చెప్పేదానికి లోపల చేసేదానికి పొంతన లేదు. ఇవాళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి ప్రధాన ముద్దాయి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపణ. అలాగే ఈ వివాదంలోకి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది, తీసుకురాబడింది. రైట్, స్టూడియోలో నాతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ జాయిన్ అవుతున్నారు. రవీంద్రరావు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్సీ. అలాగే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు, రవీంద్ర గారు, రామ్మోహన్ రెడ్డి గారు. రవీంద్ర గారు, అంతా మీ నాయకుడే చేశారంటున్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే అసలు ఆయన బయటకు వచ్చి నీళ్ల గురించి మాట్లాడారు, మళ్ళీ వారు సైలెంట్ అయిపోయారు. కానీ మొత్తం ఎంత ఫ్లేరప్ అయిపోయిందంటే ఇక కేసీఆర్ మీద వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, అలాగే వర్సెస్ తెలంగాణ వర్సెస్ ఏపీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తను సంజయ్షి చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఎప్పుడో జగన్మోహన్ హయాంలో జరిగిపోయింది అన్నదాన్ని ఇదిగో ఇవాళ చంద్రబాబుతో చెప్పి నేనే ఆపేశాన్ని తెలంగాణ సీఎం కామెంట్ చేయడం, అసలు ఏంటి? ఈ పొలిటికల్ ఇరిగేషన్గా మారిపోయిందా ప్రజలకి కావాల్సిన ఇరిగేషన్? గుడ్ మార్నింగ్ రిషి గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి నమస్కారం. నీటికి సంబంధించి, నీటి జలాలకు సంబంధించి ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ప్రజలు కూడా ఏమరపాటుగా ఉండడానికి వీల్లేదు. నీటి జలాలు, నీటికి సంబంధించినటువంటి విభజన అనేది ఏ రకంగా అన్యాయానికి గురి అయింది, తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర ఈ నీటి సమస్యనే. కేసీఆర్ గారు ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున పోరాటం చేసింది నీటి వల్లనే. తెలంగాణ రాగానే ప్రత్యేక దృష్టి పెట్టింది నీటి మీద, ప్రాజెక్టుల మీదనే, తాగునీటి మీదనే. అందుకనే దేశంలో తెలంగాణ అనేది అగ్ర రాష్ట్రమైంది పంటల ఉత్పత్తిలో. ఎన్ని చెక్ డ్యాములు కట్టాము, ఎన్ని చెరువులను పునర్నిర్మాణం చేశాం, ఎన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టాం, ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేశాం, ఎన్ని రిజర్వాయర్లు నిర్మించాం అనేది ఒక నీటి దిగువ విధానానికి సంబంధించి ఏ రకంగా కొట్లాడడం అనేది చాలా స్పష్టంగా ప్రజలకి ఉన్నా ఇంకా కొన్ని విషయాలు కూడా ఖచ్చితంగా తెలియాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారికి సెగ అనేది తగిలింది. ఆ సెగ ఎట్లా తగిలింది? ఒకటే నిన్న మీరే అన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీని లాగారని. మేం కాదండి లాగింది. ఎవరు లాగారు? నేనే చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్పి ఆపిచ్చా అని. ముందు కేసీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారు లాగారు కదా, ఆవేళ గంటన్నర. కేసీఆర్ గారు లాగుతారండి. ఉద్యమ నాయకుడు, ఈ రాష్ట్రం పైన మమకారం ఉన్న వ్యక్తి, అనేకమైనటువంటి ఘటనలు సాక్ష్యాలు వారు చూపుతారు. కానీ ఈ మాట ఎవరు అన్నది? మీరు నిండు సభలో నేను ఆపిచ్చాను చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్పి అని రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా? అన్నదానికి చంద్రబాబు నాయుడు గారు స్పందన కదా అది. ఆయన స్పందించింది నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపింది. ఏనాడో 2020లో కేసు వేసి గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసి దాన్ని కేసీఆర్ గారు ఆపిస్తే, ఆ పనులను ఆపిస్తే ఇవాళ తగుదనమ్మా అని ఈయన సభలో చెప్పడం ఏందండి? దానికి ఆయన స్పందన దీని మీద కదా మాట్లాడారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడే ఇస్తానని చెప్పారు నీళ్లు, ఆయన సీఎం గా ఉన్నప్పుడే ఆపించేశారు కేసీఆర్, అవునా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ గారు, జగన్, దోస్తులు, రోజా గారు, రొయ్యల పులుసు, సందు దొరికితే మాట్లాడతారు కదా. మరి దీన్ని ఆపించింది కేసీఆర్ గారు కదా. మినిట్స్ ఉన్నాయి కదా, రికార్డ్స్ ఉన్నాయి కదా. కేసు ఎవరేశారో
దానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి కదా. ఆపిచ్చింది 2020లో కదా. ఇవాళ ఈయనెట్లా చెప్తాడండి నేను ఆపిచ్చిందని? ఇవన్నీ సత్యచూరం. ఎంత భయంకరమైన అవాస్తవాలంటే మినిట్స్ లో నిన్న వాస్తవాలు చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే నీటిపారుదల అంటే కేసీఆర్ అంటే ఇరిగేషన్ అనే అంత ఇమేజ్ ఉన్న కేసీఆర్ గారు ఎందుకు సభకు వచ్చి ఒక్కరోజు పోని ఆ డిస్కషన్ జరిగిన ఒక్కరోజు అన్న వచ్చి ఇది వాస్తవాలను చెప్పి వెళ్ళొచ్చు కదా? మీకు, మీ ఏబిఎన్ కు, మీ ఆంధ్రజ్యోతికి కొందరికి ఇది ఒకటి బాగా పట్టిందండి. ఏంటది? కేసీఆర్ గారు రావాలనేది ఒక బాగా చర్చనీయాంశంగా మీరు తీసుకుపోతారు. అసెంబ్లీ సభ రాగానే కేసీఆర్ గారి మీద ఎట్లా మాట్లాడుతుండండి రేవంత్ రెడ్డి? ఎంత వికృతమైన భాష. కేసీఆర్ వస్తే ఒక నిమిషం కేసీఆర్ వస్తే గౌరవంగా కేసీఆర్ సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. పైగా మీరు అన్నదానికి ఇంకోటి ఏంటంటే, మీరు నా ఛానల్ మీద అన్నారు కాబట్టి పత్రిక మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది కేసీఆర్ సభకు రావాలని చెప్పక్కర్లేదు. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక శాసనసభ్యుడు, ప్రతిపక్ష నేత. సభకి రావాలో లేదో ఆయనే ఆలోచించుకోవాలి. సభకు వస్తే ఆయన గౌరవానికి మరింత హుందాతనం వస్తుంది. ఇవాళ మేము చెప్తే ఆయన సభకి రాకుండా ఉండడు, మేము చెప్పకపోతే సభకి మానేయడు. కేసీఆర్ గారు గొప్ప నేత, తెలంగాణ తెచ్చిన నేత. ఆయన గురించి దేశ ప్రజలు తెలుసు, రాష్ట్ర ప్రజలు తెలుసు. ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు దేని మీద మాట్లాడాలి ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. చట్టం గురించి, రూల్స్ గురించి, పదవులని పూర్ణప్రాయంగా రాజీనామా చేసి అనేక మార్లు ప్రజాక్షేత్రంలోకి అప్పుడు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం లేకుండా చేయొచ్చు కదా అసెంబ్లీలో. ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం లేకుండా కేసీఆర్ గారు చేయొచ్చు కదా. ఆయన డామినేట్ చేయొచ్చు కదా ఆయనకున్న సబ్జెక్టుతో, వాస్తవాలతో. రిషి గారు, మీరు ఇంతకుముందు అన్న దాని మీద నేను కొంచెం కోపానికి వచ్చిన. ఏమన్నారంటే కేసీఆర్ గారిని ఆడుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక రకంగా ఆడుకోవడమేందండి. కేసీఆర్ గారు ఉన్నారు ఆడుకోవడానికి. ఆట స్థలంలో ఇద్దరు ప్లేయర్స్ రానండి. ఆయన విచ్చలవిడిగా మాట్లాడిన చిల్లర భాషను ఆడుకోవడం అని మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. నేను గొప్పగా చెప్పలా. ఆడుకునే అవకాశం కేసీఆర్ ఇవ్వకుండా ఉండొచ్చు కదా రేవంత్ రెడ్డికి. ఆయన రివర్స్ లో రేవంత్ రెడ్డి మాట్లాడకుండా చేయొచ్చు. మీరు మా పార్టీ ఉంది, ఆ కేసీఆర్ గారిని కాపాడుకోవాలి. రిషి గారు, మా కేసీఆర్ గారి గౌరవం. కాదు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ కాదా? రేవంత్ రెడ్డి ఇదే పదే చెప్తున్నారు, అది ఢిల్లీలో అయినా గల్లీలో అయినా. నేను రిషి గారు ముఖ్యం కేసీఆర్ గారి మీద గత ప్రభుత్వం మీద వేసిన కేసులు, సిట్లు, దర్యాప్తులు ఏ రాష్ట్రంలో కూడా లేదండి. ఒక పక్కన ఆయనని కుటుంబంలో చిచ్చు పెట్టి, ఇంకో పక్కన గత ప్రభుత్వం మీద విపరీతమైన చీటికి మాటి కమిషన్లు, కేసులు, సిట్లు వేస్తూ, ఈడీలు, సిబిఐలు ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి నేత నిత్యం గోళీలు ఆడుకుంటాం, లాగుల తొండలు ఇడుస్తాం, నాలుగైదు ఇస్తాం, బిగ్ డాని విచ్చలవిడి భాష. అలాంటి నేత పైన మాట్లాడినప్పుడు ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రి, దిగజారి మాట్లాడే ముఖ్యమంత్రి ఎదురు కూర్చొని కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదనేది మా పార్టీ అభిప్రాయం. ఇది ప్రజల అభిప్రాయం. ప్రజాక్షేత్రంలో కూడా లేదండి. కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా పార్టీ, మా ఎంపీ బ్రహ్మాండంగా తీరోదత్తంగా కవిత గారు నిన్న అన్నారు ఏంటంటే, కవిత గారు అన్నారు, పోనీ నేనంటే మీకు నచ్చలేదు, కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, రావాలి, వీళ్ళు చెప్పే అబద్ధాలకు నోరు మోయించాలి, ఆయన వచ్చి సభలో వాస్తవాలు చెప్పాలని కవిత గారే అన్నారు. కవిత గారు ప్రతి కీలకమైన సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండడం కోసం వచ్చి మాట్లాడతారు. మీరు అన్ని ఫైల్స్ తీయండి. సిబిఐ వచ్చి అప్పుడు గోష్ కమిషన్ అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆ మధ్య కాలంలో ప్రెజెంటేషన్ అప్పుడు వరంగల్ పోయి మాట్లాడింది, నిన్న పోయి సూర్యాపేట మాట్లాడింది. ఈ ఎజెండా ఎవరిదండి? ప్రజలకు తెలియడాలే. విచ్చలవిడిగా కవిత మాట్లాడే స్క్రిప్ట్, ఎజెండా ఎవరికి అక్కడికి వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారు? ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా అండి? ఇంతగా దిగజారాలా? రామ్మోహన్ రెడ్డి గారు, ఒకటి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నీటి పంచాయతీ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, దీన్ని ఆంధ్రప్రదేశ్ ఈ వ్యవహారంలోకి ఎందుకు వచ్చింది? నిన్న
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానీ లేకపోతే మంత్రులు కానీ వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, మాట్లాడారు, మీరు వినే ఉంటారు. ఋషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్. ప్రతిపక్ష నాయకుడు చాలా ఏళ్ళ తర్వాతనే అంటారు, 2 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి బట్టగాలి చేతి మీద వేసి గాలిమాటలు మాట్లాడేసి ప్రశ్నలు తీసుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయి ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకుంటే కొంచెం నమ్మశక్యంగా ఉంటుంది కాబట్టి ప్రజల్ని పక్కదారి బట్టినికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎత్తుకున్నాండి. అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, పాలమూరుకి అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అసలు కృష్ణా జలాలలో మన వాటా గురించి కొట్లాడాలి అని చెప్పి ఏమేమో అనిపోయాడు. ఇంకా ఉత్తగా గాలికి మాట్లాడిపోతే కాదు, అది చట్టసభకు రండి, ఎన్ని రోజులు సెషన్ కావాలో మనం మాట్లాడుకుందాం. అసలు నువ్వే తీసినావు కాబట్టి నువ్వు తెలంగాణకి మరీ ముఖ్యంగా పాలమూరుకి చేసినటువంటి నమ్మక ద్రోహం ఏదైతే ఉందో ఆధారాలతోటే మాట్లాడుకుందాం దా అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు ఆ ఛాలెంజ్ ని స్వీకరించడం జరిగింది. స్వీకరించిన తర్వాత తూకముడిచి పారిపోయి ఇంట్లోనే కూర్చున్నాయన ఎవరు, తర్వాత కుంటి సాకులతోటి బయటికి వెళ్ళిపోయిన ఎవరు, తెలంగాణ సర్వ సమాజం చూసింది. ఎందుకంటే చర్చకి రాకుండా జస్ట్ ఏమంటారు కారణాలు, చిన్న చిన్న కారణాలు చెప్పేసుకొని మా మైక్ చేయలేదు లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు అని చెప్పి తుర్మాన్ వెళ్ళిపోయినటువంటి వారి యొక్క పరిస్థితి. అయినా మేమేం వదిలిపెట్టాం. అసెంబ్లీలో ఆధారాలతోటి ముఖ్యమంత్రి గారైనా లేకపోతే శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రజెంటేషన్ తోటైనా ఆడ చూపించినటువంటి కాగితాలు ఏవో స్వీయం రాసుకునేటట్టు ఇళ్ళ స్వీయ కవిత్వాలు కాదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎవరు అడిగేటోడు ఉండదు, తాడు ఉండదు, బొంగరం ఉండదు, తలా తోక 2 ఉండదు, దాని శాంక్టిటీ అసలే ఉండదు. కాబట్టి పార్టీ ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకోరు. వాళ్ళకి నిజంగానే నిజాయితీ ఉంటే తెలంగాణకు ద్రోహం చేయకుండా ఉంటే అసెంబ్లీకి వచ్చేటోళ్ళు ఆధారాలతోటి మాట్లాడేటోళ్ళు. మేము చూపించిన కదా అది తప్పు, అది ఏరికని తీసినావు, మా సంతకాలు కావని చెప్పి నువ్వు వాదించేటోళ్ళవి. అవన్నీ తెలంగాణ ముంగట బయట పడతాయి కాబట్టి తోకముడిచి పారిపోయినా మీరు మొదలు పెట్టుకుందాం. ఈడికెంచి వద్దాం. ముందుగానే రవీందర్ గారు మాట్లాడినరు ఏమని, అసలు ఏమనంటే బేసిన్లలో బేసజాలలో ఏమని కేసీఆర్ గారిని పదే పదే అంటుర్రు, ఇంతకు అన్యాయమని. ఇది మేం రాసింది కాదు, మీ కాగితాలలో మీ పత్రికలలో గొప్పగా రాసుకున్నటువంటివి. ఆంధ్ర తెలంగాణ వేర్వేరు కాదు, బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు. ఇద్దరు కలిసి ఎంత మంచి ఇద్దరు కలిసి ఎంత మంచిగా కలిసి దండం పెట్టుకుంటా తెలంగాణకు మీరు పొడిచినటువంటి వెనుపోటు అట్లా ఇట్లా కాదు. కేసీఆర్ మహా గొప్పడు అంటే కేసీఆర్ చేసినటువంటి ద్రోహంతో పార్లమెంట్లో మీకు ఒక సీటు కూడా రాలే. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఎందుకు తెలంగాణ ద్రోహుల కిందకి ప్రజలు చూస్తా ఉన్నారు అంటే మీరు చేసింది అది కాబట్టి. ఆయన ఏమన్నాడు, మేము కొట్లాడింది ఏందో ఆయన మీరు ఒక మంచి ప్రశ్న ఇచ్చారు, మీరే సపోర్ట్ చేశారు, మీరే ఆపిచ్చిరా అని అడిగారు. అలా ఆపలేదండి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అలా ఆపలే. అసలు ఫస్ట్ జియో ఆర్టీ నంబర్ 203 డేటెడ్ 5/5/2020 ఫస్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అని చెప్పి వాళ్ళు జీవో తీసుకొని పనులు మొదలు పెట్టుకున్నప్పుడు ఒక పాలమూరు బిడ్డ అయినటువంటి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఎన్జిటిని గోవినోల శ్రీనివాస్ అని చెప్పి ఎన్జిటిని అప్రోచ్ అయ్యండి 15వ తారీఖు, సేమ్ అదే నెల 10 రోజులలో ఎన్జిటి చెన్నైని అప్రోచ్ అయితే ఈ ప్రభుత్వము 2 నెలల తర్వాత పోలే ఇమీడియట్ గా అవతల పని చేసుకుంటారు మొదలు పెట్టుకుంటారు అని చెప్పి పోలే అదే నెలలో స్టే ఇచ్చిందా, మేలో మొదలు పెడితే మేలో స్టే ఇచ్చింది కాలే. అయితే దాని తర్వాత స్టోరీ కూడా నేను వస్తానండి. అసలు వాళ్ళు స్టే ఇస్తే ఎట్లా కంటిన్యూ పనులు అయిపోయినా తర్వాత కొద్దాం. ఫస్ట్ కేసీఆర్ చేసినటువంటి ద్రోహం ఎట్లాంటిదో మనం అందరం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడ పనుల గురించి అని చెప్పి బిడ్లు వచ్చి సరే టెండర్ల ప్రాసెస్ జరుగుతుంది అని అన్నప్పుడు ఫస్ట్ ఒక పాలమూరు బిడ్డ ఇది మా యొక్క పాలమూరుకి కృష్ణా జిల్లాలో మా వాటాకి అన్యాయం అవుతుంది చెప్పి ఎన్జిటికి పోయినప్పుడు ఆ ఎన్జిటీలు ప్రభుత్వం ఇమీడియట్ గా కాలే, అసలు ప్రభుత్వమే కొట్లాడాల్సినటువంటిది. ఒక వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ గా కొట్లాడిండు. ఆ కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది 2 నెలల తర్వాత. 2 నెలల తర్వాత ఇది చేసే పక్కకేస్తే ఆగస్టు 5, 2020 ఇప్పుడు మనం మాట్లాడుతుంది మే 15 గురించి కదా. ఆగస్టు 5, 2020లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే. ఆడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది. వాస్తవానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేది ఆగస్టు 8 తారీఖు అయిపోయేది. ఆ అయిపోతున్నటువంటి సానుకూలంగా చేయాలని చెప్పి సర్ది చూపించుకోవాలని చెప్పి అపెక్స్ కౌన్సిల్ జూమ్ మీటింగ్లలోనే ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఎవరు ఉంటారు, జలశక్తి మినిస్టర్ ఉంటాడు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిపి సపోజ్ ఏదైనా ప్రాజెక్టు ముందుకు పోతుందంటే ఇంకొకరు అబ్జెక్షన్ చేసి అది ముందుకు పోదు. అట్లాంటిది కేసీఆర్ ఏం చేసిండు అని అంటే ఆగస్టు 5 రోజు టైం తీసుకుండండి. ఆగస్టు 5 రోజు జూమ్ మీటింగ్ ఇట్ట పోయి జలశక్తి మంత్రితోటి వాళ్ళు పలానా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి టెండర్లు పోతున్నాయి, అది మాకు తెలంగాణకి అన్యాయం అవుతుంది, నేను ఒప్పుకోను అని చెప్పి ఒక్క మాట అంటే ఆ టెండర్లు కూడా ముందుకు సాగపోవు. కానీ అది అట్లా జరగలే. ఈయన సాగదీయానికి ఏం చేసిండు, 8 తారీఖు దాటాలంటే 18 తారీఖు అవతల నాకు ఎప్పుడన్నా డేట్ ఇరి నాకు పానం బాగాలేదని చెప్పని అన్నాడు.
అంటే ఎవరి కోసం దోషపెట్టడానికి ఎవరికి డేట్ అడిగినావు, కనీసం ఢిల్లీకి పోయేటటువంటిది కూడా లేదు, ఇంట్లో కూర్చొని సిస్టమ్ కూడా కూర్చొని అడ్డు చెప్పేటటువంటి అవకాశాన్ని వదిలిపెట్టినటువంటి కేసీఆర్ చేసినటువంటి తొలి తెలంగాణ ద్రోహం ఆ రోజు. ఈ రోజు ఏమని మాట్లాడతారు, లేదు అసలు మేము తెలంగాణ గురించి మేము కొట్లాడినామని. ఏడ కొట్లాడినామో నువ్వు నాకు చెప్పాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి మొన్న మార్చు 14th and 15th 2024 పోయి ఆడ జరిగింది ఏంది అనేటటువంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటిది. డిపిఆర్ కోసం వాళ్ళు చాకులు చెప్తున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని, కానీ తర్వాత కూడా ఎన్జిటి ఆర్డర్ ఇచ్చినా కూడా పనులు కొనసాగినాయి, కానీ డిపిఆర్ కారణాలు వాళ్ళు చెప్తున్నారు అనేటటువంటి అంశాన్ని మేము దాన్ని మళ్ళీ సబ్మిట్ చేసి మా అఫిడవిట్లో మా యొక్క అభ్యంతరాలు మేము చెప్పినాం కేడబ్ల్యూడిటి ముంగట కూడా. 2013లో కృష్ణా జలాల మీద నీళ్లు ఫిక్స్ చేసింది ఎవరు? 299 టీఎంసీ ఫిక్స్ చేసింది ఎవరు? 299 టీఎంసీ అనేటటువంటిది ఇప్పుడు 1973 ఎవరు? అసలు ఇదంతా అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ వచ్చింది, ఈ అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ వచ్చింది. తర్వాత ఏం చేసిర్రు? పాయింట్ అది కావాలి మనకి. ఉమ్మడి రాష్ట్రంలో మన వాటా పోతుంది, మన పాలు తగ్గిందని కేసీఆర్ పంచాయత్ చేసిండు, పాలమూరుకి పార్లమెంటేరియన్ అయ్యిండు, కానీ తర్వాత ఏం చేసిండు గజ్జపూరి? తెలంగాణకు చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో ఇది అసెంబ్లీలో బయట పడతారని రేవంత్ రెడ్డి గారు కడుగుతారని వాళ్ళు తప్పించుకొని పారిపోయినటువంటి ఏంది సింపుల్ లెక్క అండి, సింపుల్ లెక్క. నేను ఒకటే చెప్తాను. కాదు ముఖ్యమంత్రి ఒక నిమిషం ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించేశాను అని చెప్పడం మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పార్టీ మొదలుపెట్టింది. ఏది జరిగింది వాళ్ళ హయాంలో అయితే, ఆగింది వాళ్ళ హయాంలో అయితే, సీఎం గారు మాట తీసుకుని ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు పచ్చిగా చెప్పాలంటే అది కాసుల కోసం కక్కుర్తి పాత ప్రభుత్వం పడ్డదా లేదా అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో ఏమేమి జరిగిందో మాకు అవసరం లేదు. ఒకటే చెప్తా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఎన్జిటి క్లియరెన్సెస్ లేవు, చేసిన తర్వాతనే చేయాలని అబ్జర్వేషన్ చేసినాక కూడా పనులకు ముందు కొనసాగించరు, కేవలం మరి వాళ్ళ కాసుల కక్కుర్తి కోసమే నాకు తెలియదు. కోర్టు ఆర్డర్ లా టెక్నికల్ గా కోర్టు ఆర్డర్ ఆ రోజు స్టే ఇచ్చింది, కానీ పనులు ఆగినాయా అని అంటే అది చర్చ. పనులు ఆగినాయంటే చర్చ. కానీ ఒక విషయం రిషి గారు, నేను ఒకటే మాట చెప్తా. రేవంత్ రెడ్డి గారు సభలో మా ముఖ్యమంత్రి వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు ఒకవేళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కెంచి మీ వాటర్ కాదని చెప్పి ఎక్కువ లోతులకెంచి ఎక్కువ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తే జూరాలకెంచి తీసుకొని పోతాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా మేము ప్రవేశపెట్టినాము. మేము ఒకటే చెప్పినాం, తెలంగాణ వాటా గురించే తెలంగాణ వచ్చింది, నీటి పంచాయతీ గురించే తెలంగాణ వచ్చింది, పాలమూరుని పచ్చగా చేయాలని చెప్పి ఆంధ్రకెంచి పాలకులు వచ్చేయడంలే. కానీ కేసీఆర్ రాయలసీమ రతనాలసీమ చేస్తామని అన్నాడు. కేసీఆర్ చేసినటువంటి దోకా గురించి తెలంగాణ చర్చ జరుగుతా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలమూరుకి రావాల్సినటువంటి నీటి వాటా కృష్ణా జిల్లాలో ఏదైతే ఉందో మీరు ఈయన కిందికెంచి కూడా ఎత్తుకపోతే జూరాలకెంచి అడ్డంపులు పెడతా అని చెప్పి మేము కొట్లాడిన వాళ్ళము. ఇవన్నీ పక్కకేయండి సార్. ఢిల్లీ నిన్న ముంబై పోయి మరి కొట్లాడారు, ఆడనే ఉంటూ కొట్లాడుతున్నారు. పిలవచ్చు ముఖ్యమంత్రి వెళ్ళారు. నేను ఇంకొక లైన్ అంటున్నా, కనీసం టెలిమెట్రీ కేసీఆర్ ఎందుకు ముందుకు పోలేదు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది అంటే అనాలోచిత చర్యల వల్ల అనుమతులు లేకుండా ప్రారంభించిన దాని మీద తెలంగాణ ఆబ్వియస్ గా అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆగిపోవడం ఇదంతా జరిగింది. సో కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుతో నేను మాట్లాడి క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయేలా చేశానన్న దాని మీద మొత్తం ఇప్పుడు పొలిటికల్ ఫ్లేరప్ అయింది. ఏంటి దీని మీద నిన్న మంత్రి వస్తారన్నారు, తర్వాత మళ్ళీ ఆగిపోయారంటే డైరెక్ట్ గా సీఎంఏ మాట్లాడదాం అనుకుంటున్నారు దీని మీద? సీఎం గారు మాట్లాడతారులేండి రిషి గారు. దానికన్నా ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్ర గారికి, ఆంధ్ర తెలంగాణ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఇది చాలా ఆసక్తిగా గమనించాల్సినటువంటి విషయం. రాష్ట్రాలు విభజన జరిగి 12 సంవత్సరాల తర్వాత కూడా దురదృష్టవశాత్తు మేము ఆరోపణలకి అక్కడ ఎవరుంటే వాళ్ళు, ఎవరికి అవసరమైతే వాళ్ళు పదే పదే మా పైన ఆరోపణలు చేస్తూ ఉంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య, ఒక తెలుగు జాతి మధ్య విద్వేషాలని లేకపోతే ఒక వైషమ్యాలని రెచ్చగొట్టే విధంగా అవసరాలకు చేసుకోవటం అనేది రాజకీయ విఘ్నతకు సంబంధించినటువంటి దాంట్లో. అంటే రాజకీయ ఎత్తుగడలైతే ఓకేలే కానీ విఘ్నత, అందరూ కూడా విఘ్నులు, కవి పండితులు, పోరాట యోధులు కాబట్టి
ఎప్పుడు అలాంటి ప్రజాద్రోహ కార్యక్రమాలకి పోయి పదే పదే జాతి మధ్య విధ్వంసాలు, తెలుగు జాతి మధ్య విద్వేషాలు చేయకూడదు అనేది నా విజ్ఞప్తి. దానికి కూలంకషంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, అరవింద సమేత అంటే సినిమాల పేర్లు చెప్పడం కాదు నా ఉద్దేశం, కానీ సందర్భం సినిమాలు గుర్తుంటాయి కాబట్టి చెప్తున్నాను. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో రాఘవుడుగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెప్తాడు, ప్రేమకైనా పగకైనా ఒక ముఖం కావాలి, అందుకని ఆ ముఖం తాటేసిపోతే ఆ పగ చచ్చిపోయింది అని. ఇప్పుడు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళు పరిపాలించారు, వాళ్ళు దొంగలు ద్రోహులు లేకపోతే అది ఇది ఏదో ఎవరి నోటికి వచ్చిందో వాళ్ళు మాట్లాడేశారు, రెచ్చగొట్టారు, అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఓ ప్రజానీకం నిజంగానే రాష్ట్రం విడిపోతే మేమంతా గొప్పగా అయిపోతాము, మాకంతా జరిగిపోతాయని ఆశపడ్డారు, నమ్మారు, ఉద్యమాలు చేశారు, అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది. అంతటితోటికి ఇప్పుడు కొత్త ముఖం కావాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవ జరుగుతా ఉంది, అప్పుడప్పుడు బీజేపీ దాంట్లోకి వచ్చిపోతా ఉంది, ఏదో జరిగిపోతుంది. అంటే ఇక ఆంధ్ర ముఖం పోయి ఆ ముఖాలు వచ్చినాయి. ఆ ముఖాలు కూడా చాలక కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ కొడుకు, అల్లుడు, కోడలు, కూతురు మధ్య వైషమ్యాలు. ఎప్పుడు కూడా గొడవకి ఏంటంటే ఒక ముఖం కావాలి. పక్కోడు 10 మంది తగాదాడుకునే సాగుంటే అందులో 4 పక్కకి వెళ్ళిపోతే మిగిలిన 6 కూడా కలిసే ఉండరు, వాళ్ళు 4 రోజులు తగాదాడుకుంటారు. ఆ 6లో నుంచి 2 పక్కకి వెళ్ళిపోతే మిగిలిన 4 తగాదాడుకుంటారు. ఏదో ఒక అంశం కావాలి, ఏదో ఒక ముఖం కావాలి. ఇది ప్రకృతి సహజమైనటువంటి చర్య. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మనిషే కాదు, ప్రకృతి సహజం. జీవరాశి మొత్తం కూడా ఇలాంటి దాని మీదనే ఆధారపడి ఈ పరిణామ క్రమం అంతా జరిగింది, జరుగుతుంది, రేపటి నాడు కూడా ఇదే జరిగింది. అందుకని దయచేసి జాతి వైషమ్యాలను రెచ్చగొట్టే కార్యక్రమం, కలిసిమెలిసి ఉండాల్సినటువంటి వాళ్ళని అన్నదమ్ముల్లాగా ఉందామని చెప్పి పైకి మాటలు చెప్పి లోపల తెచ్చుకొట్టేటువంటి వాటిని అందరూ కూడా కట్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిన్నటి దాంట్లో ప్రధానంగా విఘ్నులు కదా అందరూ. ఇప్పుడు ఒక విషయం పక్కన పెట్టండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు చెవులో చెప్పానా, క్లోజ్ రూమ్ లో చెప్పానా, ఏ సందర్భంలో మాట్లాడానా, ఆ ఫ్లో లో ఏం మాట్లాడారో అది పక్కన పెట్టండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడారనేది విశ్లేషణ చేసేటువంటి స్థాయి నాది కాదు, అలాంటి సాహసం నేను చేసే వ్యక్తిని కాదు. నాకు తెలిసినంత వరకు వారు ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారో, ఏం జరిగిందో వారికి తెలియని వాళ్ళు ఏం కాదు. ఇన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2020 నుంచి 24 అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏది జరిగిందో వారికి తెలియంది కాదు, ఈ రోజు ఏది జరిగేది తెలియంది కాదు. దాన్ని పక్కన పెట్టి ఆయన చాలా కాన్షియస్ గా ఆథెంటిక్ గా మాట్లాడుతూ అవసరమైతే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా పంపించండి అని స్పీకర్ గారికి విజ్ఞప్తి కూడా చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పంపించమనేది అది ఆగిపోయినటువంటి దాన్ని చూసే దానికోసం, కానీ ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చి రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏం మాట్లాడారో చెప్పలేదు కదా అంటారా? అది చెప్పలేరు కదా. ఏ ఫైండింగ్ కమిటీ అయినా ఏం మాట్లాడారు, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు చెప్పగలరు కానీ ఏం మాట్లాడేమో చెప్పలేరు కదా. అది మరి ఆ సందర్భం కరెక్ట్ గా సభలో ఉన్న వాళ్ళకే తెలియాలి. మనం బయట ఉండే వాళ్ళం అది ఏం జరిగిందో మాట్లాడలేము. కాకపోతే నేను చెప్పేది నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మీకు తగాదాడుకోవడానికి బోల్డెని ముఖాలు మీ దగ్గర ఉండిపోయినాయి కదా. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఇంకా చిల్లరగా రకరకాల పార్టీలు ఉన్నాయి, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చాలకపోతే ఎవరిళ్లలో వాళ్ళకి కావాల్సిన గొడవలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు ఇందులోకి లాగడం ఎందుకన్నా? కేసీఆర్ గారు ఏంటంటే అసలు మాతో ఎందుకు? ఇప్పుడు చాలా మీరంతా విజ్ఞులే కదా. ఉద్యమాలు నడిపారంటే ఉద్యమం ఎట్లా నడిచిద్ది? అబద్ధాల మీద నడిస్తే బందిపోట్లు అంటారు. ఉద్యమం అంటే ఏదో ఒక ఫ్యాక్టరీ ఏదో ఒక అవసరం మీద నడిచింది. తెలంగాణ వాళ్ళు కొట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామాలు చేశారు, అందరూ సకల సబ్బండ జాతుల సమ్మేళనం చెప్పారు, పళ్ళాలు మోగించారు, అందరూ పాల్గొన్నారు. నేనంటే ఇంతటి విఘ్నులైన మీరు కృష్ణా నది లేదా గోదావరి నది అంతర్రాష్ట్ర నదీ జలాల మధ్య ఒప్పందాలు ఏ విధంగా జరుగుతాయో తెలియదా? చంద్రబాబు నాయుడు గారో లేకపోతే సోనియా గాంధీ గారో లేకపోతే ఇంకొక కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారో వీటిని ఒప్పందాలు చేస్తారా? వీటిని కుదిరిద్దా? ఒకటి నేను చెప్పదలుచుకున్న ఫ్యాక్టరీస్ గారు, ఈ కృష్ణా నది అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగా జరిగింది 80s లో. ఈ జరిగినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఏం తీర్పిచ్చింది? పరివాహక ప్రాంతం యొక్క ప్రామాణికం కాకుండా ఉన్నటువంటి వాటి ఆధారంగా కేటాయింపులు చేస్తూ మిగులు జలాల పైన సంపూర్ణమైనటువంటి హక్కుని దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి దఖలుపరిచింది.
ఇది బచావత్ ట్రిబ్యునల్ అవార్డు. దీన్ని ఇక్కడ ప్రభుత్వాలతో కానీ నాయకత్వంతో కానీ ముడిపెట్టరాదు. బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది అంటే అప్పటికి 100 సంవత్సరాల నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకొని దాంట్లో 75 సంవత్సరాల యొక్క వీటిని ప్రామాణికంగా తీసుకొని కేటాయింపులు ఎంత అంటే సుమారుగా ఒక 2100 టీఎంసీల నీటి ప్రవాహం లభ్యత ఉన్నది నికర జలాలని అంచనా వేసినప్పుడు ఎగువ రాష్ట్రాలకు 535, 730 ప్రకారం చేస్తూ దిగువన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అంటే మన పరివాహక ప్రాంతం కన్నా వాళ్ళు ఎక్కువ. మరి ఆ రోజు మనకి 800 టీఎంసీలు కేటాయించింది. దాంట్లో రీజనరేటెడ్ వాటర్ ఇంకో 11 మీరు చెప్పింది ఓకే, కానీ ఈ పరివాహక ప్రాంతం ప్రకారం ఈ భౌగోళిక లెక్కల ప్రకారం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటున్నారు, తెలంగాణ 550 టీఎంసీలు కావాల్సిందే. ఏది కృష్ణా జలాలకు సంబంధించి. గోదావరి జలాలకు సంబంధించి నిన్న సీనియర్ నాయకుడు సోమిరెడ్డి మాట్లాడుతూ మిగులు జలాలు సముద్రంలో వృధాగా పోయే 1000 టీఎంసీలు మేము ఒక 200 టీఎంసీలు వాడుకుంటామంటే మీకు ఇబ్బంది ఏంటి అంటే నథింగ్ డూయింగ్. మీరు ప్లాన్ చేస్తున్న పిఎన్ఎల్పి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుని మేము ఒక్కడుగు కూడా ముందుకు పడనివ్వము. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది, దానికి సంబంధించి యుద్ధం ఎలా చేయాలి, సన్నద్ధం ఎలా చేయాలని ముఖ్యమంత్రి ముంబై వెళ్లి మరి న్యాయవాదులతో భేటీ అయ్యి వచ్చారు. తప్పలేదండి. నేనంటుంది ఎవరికి ఉన్నటువంటి అవగాహన మేరకు, ఎవరికున్న ప్రయోజనాల మేరకు, ఎవరి అవసరాల మేరకు, అందులో నిజంగా నీటి అవసరాలు ఉన్నాయా, రాజకీయ అవసరాలు ఉన్నాయా, 100 ఉంటాయి. రాజకీయ పార్టీలు చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రధానంగా ఈ రోజు నడుస్తున్నటువంటి కృష్ణా నది పద్దాకులు తేపకొకళ్ళు వచ్చి పాలమూరు రంగారెడ్డో లేకపోతే దిండినో ఇంకోటో కాదండి. ఆ రోజు దాని తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా వచ్చింది. ఏమండి ఇక్కడ మీరు ఇది అందరూ కూడా వింటే క్లియర్ అవ్వాలనేది నా ఉద్దేశం. బచావత్ ట్రిబ్యునల్ పైన మిగులు జలాల వినియోగానికి సంబంధించి పై రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర అప్పీల్ చేసినప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దీన్ని చేయటానికి లేదు, మిగులు జలాల పైన పై రాష్ట్రాలకి హక్కు లేదు అని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్ళాం. మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏదైతే మిగులు జలాలు వరదలు వచ్చినప్పుడు నష్టపోయేటువంటి దిగువ రాష్ట్రం మిగులు జలాలపై హక్కు ఉంటుంది కానీ పైన ఉన్న వాళ్ళకి లేదని చెప్పి మనం మాట్లాడాం. అదే నిజం కూడా. అలాంటప్పుడు ఆ రోజు దేని ప్రకారం ఈ నీటి పంపిణీ జరిగింది అని అంటే ఆనాటికి వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది అనేటువంటి తేల్చేశారు. ఇది గుర్తించండి. ఇదేమి ఎవరో ఒకరు చెప్పింది కాదు, లేకపోతే కూర్చొని పంచాయతీ కాదు. ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా తేలుస్తూ 299 టీఎంసీల వినియోగానికి తెలంగాణకి 512 టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రానికి అవకాశం వస్తూ దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఉంది. ఒక సంవత్సరానికే మినిట్స్ తీయండి. ఎపెక్స్ కమిటీ మినిట్స్ లో ఉన్నది ఇది 1 year మాత్రమే. మేము మిగులు జలాలకు సంబంధించి కృష్ణా నీటిని వాడుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టు మేము కట్టుకోలేదు కనుక, నిల్వ చేసుకునే రిజర్వాయర్లు నిర్మించుకోలేదు కనుక 2013లో చేసినటువంటి దాని ప్రకారం ఈ 1 సంవత్సరానికే పరిమితమని చాలా స్పష్టంగా రికార్డ్స్ లో ఉంది. మీరు దాన్ని పదే 299 మీరు అనబాకండి. నేనంటే కాదండి, కేసీఆర్ గారు సంతకం పెట్టి వచ్చారు. సంతకం పెట్టింది 1 సంవత్సరానికండి. 1 సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో చేసిన 1 year కే పరిమితం. ఎలక్షన్ అయ్యేదాకా అది ఇప్పుడు 2015 కృష్ణా జలాల పంపిణీ విభజన జరిగేంత నరేంద్ర గారు చెప్పండి. కృష్ణా జలాల విభజన జరిగేంత మేరకి మా జలాలని ట్రిబ్యునల్ ఈ యొక్క రాష్ట్రాల యొక్క జలాలను నికర జలాలను తేల్చేంత మేరకి ఈ 1 సంవత్సరానికి అని చెప్పి మినిట్స్ లో చెప్పినాం. తర్వాత పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఇంత ముందు అన్నట్టు ఏదో జాతర మధ్య విభజన తర్వాత మళ్ళీ తిరిగి అలొకేషన్స్ అయ్యే వరకునా 2 రాష్ట్రాల మధ్య 1 సంవత్సరం వరకే. ఈ సంవత్సరం వరకే. ఈ లోపులోనే రామారెడ్డి గారు నదీ జలాలు 2015 ఫస్ట్ 299 టీఎంసీలు సంతకం పెట్టొచ్చినటువంటి అధికారులు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో అది 1 సంవత్సరానికి ఉన్నా మళ్ళా సంవత్సరానికి దాన్ని మళ్ళా పొడిగించుకుంటూ పోయారు. అయితే ఊకే వచ్చుడు ఎందుకని ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఊకే వచ్చుడు ఎందుకని 2020లో ఊకి సంతకాలు పెట్టుడేంది KWD2 అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్
నీటి వాటాలు తేల్చేంత వరకు ఇది కంటిన్యూ కానీ అని చెప్పి కూడా సంతకం పెట్టింది అదే. కేసీఆర్ గారే. అంటే అది ఒక్క సంవత్సరాన్ని కాదు, నీటి పంచాయతీలు తేలేంత వరకు కూడా 299 టీఎంసీలకి తెలంగాణ ఒప్పుకుంటున్నట్టు సంతకాలు పెట్టినటువంటి తెలంగాణ ప్రభువులు. ప్రధానమంత్రికి అవన్నీ కూడా పబ్లిక్ చేస్తాం, నిన్న తీసుకోండి తీసుకోండి మీరు. చెప్పండి. రిషి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, రవీంద్ర గారు, మీరు చూడండి, దాంట్లో అపెక్స్ కౌన్సిల్ లో ఉన్నటువంటి నికర జలాల కేటాయింపుల్ని ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా పంపిణీ చేసి దేనిపైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని మనం అడిగామంటే విభజన చట్టం ప్రకారం, రిషి గారు ఇది నోట్ చేసుకోవాలి, విభజన చట్టం ప్రకారం ఆ రోజుకి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినటువంటి 6 ప్రాజెక్టులు నెట్టెంపాడు, కల్వకుర్తి తెలంగాణకి, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ అంటే హంద్రీ నీవా, సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, వెలిగొండ, ఈ 4 ఆంధ్ర వైపు ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, తెలంగాణ వైపు ఉన్నటువంటి నెట్టింపాడు, కల్వకుర్తి ప్రాజెక్ట్స్, ఈ 6 ప్రాజెక్టులకి వచ్చే మిగులు జలాల కేటాయింపులు ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఆ రోజు విభజన చట్టంలో పొందుపరచబడిన అంశం ఏదైతే ఉందో దాన్ని చేర్చమని చెప్పింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి. అంతేగాని నికర జలాల్లో 299, 510 పంచాయతీ లేదు. ఇది మరొక్కసారి చూడండి. అంటే మనమే వాదుకోక్కర్లేదు, ఇది మినిట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ కౌన్సిల్ లో మీరు వాదులాడుకోక్కర్లేదు అన్నారు, కానీ జరిగేదంతా ఇప్పుడు అదే. అది బయట అయినా, అసెంబ్లీలో అయినా, లేకపోతే ప్రెస్ మీట్ లో అయినా. ఒక నిమిషం రామారెడ్డి గారు. సో దీని మీద వాస్తవం ఇప్పుడు సింపుల్, నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పా శ్రీనివాసరెడ్డి గారు, రవీంద్ర గారు, మీరు చట్టసభల్లో ఉన్నారు, ఇవన్నీ చూడకుండా ఇక్కడ దాకా ఎవరు రాలేదు. ఇందులో క్లియర్గా ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అథారిటీ ఉంది, అపెక్స్ కమిటీ ఉంది, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సో విభజన తర్వాత ఇప్పటిదాకా ఏం జరగాలో జరగలేదు కొన్ని కారణాంతలతో. ఇప్పటికైనా 2 ముఖ్యమంత్రులు కూర్చుంటే ఇది జరగకుండా ఉండడానికి అవకాశం లేదు. గతంలో 2 ముఖ్యమంత్రులు కూర్చున్నారు, అంతకుముందు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, కానీ ఎందుకు జరగట్లేదు ఇది? ఎందుకని వాళ్ళ అవసరానికి అనుకూలంగా ఒక పొలిటికల్ ఇష్యూగా ఎందుకు ఉండిపోతోంది? ఈ ఇష్యూలోకి తెలంగాణ జరుగుతున్న రాజకీయంలోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా. రైట్, రవీంద్ర గారు, ఒక 2 minutes లో కన్క్లూజరీ కామెంట్స్ మీరు ఏం చెప్తారు? ఒకటి, అసలు పాలమూరికి సంబంధం లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్కి పాలమూరికి సంబంధం లేదు. ఇవాళ ఆయన చేసిన అన్యాయాన్ని నేను ప్రజలకి వాళ్ళకి వాస్తవాలు చెప్పి ప్రతి నీటి బొట్టు వచ్చే వరకు పోరాడతాను, అంతకన్నా ఇంకా రాజకీయంగా పెద్ద చేయాల్సింది ఏం లేదని కాసింత భావోద్వేగమైన ఎమోషనల్ స్పీచే ఇచ్చారు మొన్న. దానికోసం ప్రయత్నాలు కూడా ఆయన మొదలుపెట్టారు. సరే, ఇందులో ఇంకా ఆంధ్రప్రదేశ్ దోషిగా చేస్తారా, చంద్రబాబు నాయుడు దోషిగా చేస్తారా, రాజకీయంగా వాడుకుంటారా, ఇంకా రానున్న రోజుల్లో చూడాలి. కానీ కేసీఆర్కి అయితే సంబంధం లేదని చెప్తున్నారు ఆయన. రిషి గారు, సంబంధం లేదని ఆయన అనడంలో ఆశ్చర్యమేం లేదు, పెద్ద ఇబ్బందికరం కూడా ఏం లేదు. కానీ ఒక విషయం గుర్తించాలి, ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పరిపాలించింది కాంగ్రెస్. నల్లగొండ ఫ్లోరైడ్ కానీ, రంగారెడ్డి పేదరికాన్ని కానీ, మహబూబ్ నగర్ వలస ప్రజలు పోవడానికి కానీ కారణం కాంగ్రెసే. 2013లోనే సర్దుబాటులో భాగంగా 290 విభజన చట్టంలో భాగంగా వాళ్ళు 299 అని నిర్ణయించారు. సంబంధం లేని కేసీఆర్ గారు 35,000 కోట్ల రూపాయలు ప్రణాళిక పెట్టుకొని 27,000 కోట్ల రూపాయలు మరి కేటాయించి 27,000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసి 7 టీఎంసీల నీరు మాత్రమే ఉన్న జూరాల దగ్గర సరి అయింది కాదని 308 టీఎంసీల పైగా ఉన్న శ్రీశైలం నుంచి మనం తీసుకోవాలి, తుంగభద్ర నది మీద ఉన్న జలాల మీద కూడా మనం హక్కుదారులం కావాలని శ్రీశైలానికి మార్చిన దాన్ని విపరీతమైనటువంటి పెడార్థాలు తీశారు. 27,000 కోట్ల రూపాయలు పెట్టి 27,000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసిన కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టు కంటిన్యూషన్ లో భాగంగా ఈ 2 సంవత్సరాల్లో రూపాయి పెట్టారా? 50,000 100 కోట్ల చోట కూడా ఖర్చు పెట్టలే కదా. మా 2014 మహబూబ్ నగర్ ఎట్లుండే, ఎకరం సాగు అయిందా పంట? ఇవాళ ఎన్ని లక్షల టన్నుల పంట పడుతుంది, ఎన్ని మండలాలు, ఎన్ని నియోజకవర్గాలు సస్యశ్యామలంగా కోనసీమలాగా ఇవాళ మహబూబ్ నగర్ ఉంది, రంగారెడ్డి ఉంది. అత్యధికంగా ఈ రాష్ట్రంలో వరి దిగుబడిలో
ఈ రెండు రాష్ట్రాలు కూడా ప్రధానంగా, ఈ రెండు జిల్లాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. అంటే ఏం చేయండి మహబూబ్నగర్ జిల్లా మొత్తం నీళ్ళు వచ్చినాయా? ఏం చేయండి నల్లగొండ జిల్లా అన్ని నియోజకవర్గాలకు వచ్చిందా? దేవరకొండ గాని, నల్లగొండ గాని, ఆ తర్వాత పోతే నెక్రెక్కల్ గాని, మునుగోడు గాని, ఈ ప్రాంతాలకన్నీ నీళ్ళు రాలేదా? ఒక్కసారి పంపించండి మీరు మహబూబ్నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎన్ని లక్షల ఎకరాలకి మీ నీళ్ళు అందించామనేది. కొద్ది ప్రయత్నం చేస్తే కేవలం 10% మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గడి చేయక గా నీళ్ళు ఇవ్వక ఆ నీళ్ల మీద హక్కులను కొట్లాడకుండా ఇవాళ ఈ పంచాయతీలను ఏందండి? సో ఇప్పుడు పక్క రాష్ట్రంతో అయినా కూర్చొని మాట్లాడదాం, కర్ణాటక మీద పోరాటం చేద్దాం అంటున్నారు సీఎం. అలాగే ముంబయో ఢిల్లీయో మొత్తం న్యాయవాదులతో మాట్లాడి ఏపీలో ప్రాజెక్టు లింక్ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళకూడదని ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కమిట్మెంట్ మీద ఏం చెప్తారు? తెలంగాణ సీఎం కమిట్మెంట్ ఉందా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి? కమిట్మెంట్ ఉంటే 2 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్ట్ కు రూపాయి కేటాయించి సొంత జిల్లాలోనే కేటాయించాలి కదా. మేము శ్రీశైలం టన్నెలు మా పిరియల్లో 11.5 కిలోమీటర్లు చేసాం. వీళ్ళ పిరియల్లో 18 మీటర్లు అండి, కూలిపోయిందండి. ఒక్క ప్రాజెక్ట్ కూడా మంచినీటి సౌకర్యాలకు సంబంధించి అసలు మొన్న కేసీఆర్ కనుక మాట్లాడకపోతే కృష్ణా జలాల విషయంలో అసలు ఆ సోయే ఉండేది కదా, ఆ సబ్జెక్టే ఉండేది కదా. ఏది మన కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడకపోతే కనుక ఈ ప్రాజెక్టుల చర్చ ఇదంతా ఉండేది కాదా? అసలు దాని మీద దృష్టి లేదా సీఎం కి? ఖచ్చితంగా లేదండి. ఆయనకి అవగాహన లేదు. ఒక ముఖ్యమంత్రి అడ్వకేట్ దగ్గర పోయి రాష్ట్రంపై బిల్డప్ అంతేంటండి? 42% కేసీఆర్ అసలు మాట్లాడకపోతే తెలంగాణ సీఎం అసలు పాలమూరు రంగారెడ్డి మీద కానీ, కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాల మీద సోయలేదని మాట్లాడారు. సింపుల్. ఇప్పుడు 16 జనవరి 2025 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి వచ్చినటువంటి అవార్డు సాక్షిగా ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటిది అని అంటే, అసలు ఫస్ట్ సింపుల్ లైన్ లో చెప్పాలంటే పాలమూరు రంగారెడ్డి కాడ పంచాయత్ మొదలైంది కదా రిషి గారు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 299 టీఎంసీలు కృష్ణా జిల్లాలో వాటా తగ్గించుకొని సంతకం పెట్టే మొదలు పెట్టుకుంటే వీళ్ళు చెప్పినటువంటి రవీంద్రరావు గారు చెప్పినటువంటి 26,000 కోట్ల రూపాయలు అంతేనా? 27,000 కోట్ల రూపాయలు 27,000. ఆయన నాపూర్ సార్ నిజాలే మాట్లాడుతున్నారు. 27,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు పెట్టినావు. ఏం సంతకం పెట్టినావు? 7.15 కేవలం ఇరిగేషన్ కోసమే. కొంతమంది ఉండాలి. అసెంబ్లీకి వచ్చేది ఉంటే పాల నీళ్ళకి నీళ్ళేది కాబట్టే రాలే పిరికి పందలు. కేవలం నడుతున్న ప్రాజెక్టు కాదు. సంతకం పెట్టి వచ్చిన ఎవరు? అయితే లేదు. ఈడ కూడా కేవలం తెలంగాణ మాట్లాడుకుంటుంటే నాకు నచ్చుతలేదు. జరసేపాగు సార్. ఇప్పుడు పంచాయత్ అంది ఏంటంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు. ఫస్ట్ సెక్షన్ 89 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్లు ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, ఎవరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్లు ఉంటున్నప్పుడు మేమేమన్నామని అంటే, అసలు ఇట్లా కాదు, బచావర్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా కాదు, ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఏవైతే ఉంటాయో బేసిన్, కృష్ణా బేసిన్లకి పరివాహకం మాకు తెలంగాణకి ఎక్కువ ఉంటున్నప్పుడు అసలు నీటి చట్టాల ప్రకారము, నీటి సూత్రాల ప్రకారం కూడా తెలంగాణకి ఎక్కువ రావాల్సినటువంటిది పక్కకు పెట్టి ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు చేస్తే మాకు తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది. పైపెచ్చు 299 టీఎంసీలకి ఇవ్వని అన్నప్పుడు ఇది మేము బచావత్ ట్రిబ్యునల్ లో అవార్డు మా ఫేవర్ లో మేము తీసుకున్నాము. ఇప్పుడు నీటి సూత్రాల ప్రకారం కేటాయింపులు జరగాలనేటటువంటి దాని ప్రకారం ఇప్పుడు వార్ విత్ కేసీఆర్ అట్ ద సేమ్ టైం వార్ విత్ ఏపీ గవర్నమెంట్. ఎక్స్పోజింగ్ కేసీఆర్, ఫైటింగ్ విత్ ఏపీ. ఎక్స్పోజింగ్ కేసీఆర్ అండ్ ఫైటింగ్ విత్ ఏపీ. ఫైటింగ్ విత్ చంద్రబాబు. ఫైటింగ్ విత్ ఏపీ. వ్యక్తితో కాదు సార్, మాకు రాష్ట్రంతోనే సంబంధం. ఎందుకనంటే ఆయన పెద్దలు అన్నారు, శ్రీనివాస్ గారు అన్నారు, బేసిన్లు దాటి నీళ్ళు ఎత్తుకొని పోతున్నప్పుడు ఇప్పుడు సరే మంచి అయిందా, చెడైందా, ఇంకోటి అయిందా, కానీ బేసిన్ పరివాహకం మాకు ఎక్కువ ఉంటున్నప్పుడు సార్ కర్ణాటకతో ఇప్పుడు మహారాష్ట్రతో ఎప్పుడు ఫైట్ చేసేది? మేము అదే అంటున్నాం. మనం కూర్చొని మాట్లాడుకోవాలి. కర్ణాటక మహారాష్ట్రతో ఇప్పుడు ఆ పంచాయతీకి వచ్చినప్పుడు సింగిల్ లైన్ యాడ్ చేస్తా. ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి చెరువుల కుంటలకు మొత్తం 30 సంవత్సరాల యొక్క డేటా కావాలని దానికి కూడా అడ్డంపులు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ అన్నారు, అరే ఇప్పుడు ఒక క్లస్టర్ లెక్క చూడండి,
ఒక్కొక్క దానికి రాయలసీమ క్లస్టర్ చూడండి, ఇక్కడ ఇవి ఏవైతే మైనర్ ఇరిగేషన్ కింద చెరువుల కింద లెక్కలు మీరు అడుగుతుండ్రో 30 సంవత్సరాలది ఉమ్మడి రాష్ట్రంలో ఎవరిది ఎక్కడైందో ఏమైందో తెలియదు. వీళ్ళు అసలే ప్రగల్భాలకు పోతే ఎక్కువ వాడుకున్నట్టేమో వాళ్ళు చెప్పుకున్నారు. ఆ డేటాను తీసుకొని పోయి మీరు సబ్మిట్ చేసి తెలంగాణకు అది కూడా హక్కు లేదు అనేటటువంటి తీవ్ర ద్రోహం. ఆ రిఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఫస్ట్ మమ్మల్ని అయితే ఈ పనులు చేసుకొని ఒక ఈజ్ అనే ఒక ఫ్లెక్సిబిలిటీ అయితే మనకు ఉండాలి, కొట్లాడుకోకుండా ముందుకు మాకు అడ్డంపుల్లో పడకండి అని మనం అన్నాం. మీరు అడ్డంపుల్లోనే అయినా కూడా పడితే జూరాలకించే కూడా మేము నీళ్లు తీసుకొని పోతామని తెలంగాణ కోసం నిటారుగా ముఖ్యమంత్రి నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్లేదానికి గాని, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకునేదానికి గాని అవకాశమే ఉంటే అవి ఎప్పుడో జరిగిపోయాయి. కరెక్ట్, అందుకనే మేము రాయలసీమ ఇవన్నీ ఉన్నప్పుడు నేనంటే రామ్మోహన్ రెడ్డి గారు చట్టాలు ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి అనేక చట్టాలను కాపాడాల్సిన మనం చట్టాల పైన ప్రమాణం చేసి, రాజ్యాంగం పైన ప్రమాణం చేసి చట్టసభల్లోకి వెళ్ళినటువంటి మనం ఆ చట్టాలను ఉల్లంఘించేస్తాం, తొక్కేస్తాం, తుడిచేస్తాం అంటే అయ్యేది కాదు ఎవరికి కూడా. నేను అంటుంది ఏంటంటే మీరు రాజకీయ పరమైనటువంటి అంశంలో నిజంగా ఇప్పుడు తెలంగాణ మీకు విడిపోయింది, ఒక హైదరాబాద్ మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. వాటర్ గురించి ఇరిగేషన్ విషయంలో ఈ గందరగోళానికి తెరతీయాలంటే ఒకటి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడాలి. అండ్ రెండోది ఏంటి, ఇప్పుడు ప్రయత్నం జరుగుతున్న పోలవరం నల్లమల సాగర్ విషయంలో కూడా మాట్లాడాలి. సరే అది కోర్టులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది, ఏమొస్తుందో చూద్దాము. ఇవాళ మాట్లాడతారా? సీఎం ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా ఈ రోజు మాట్లాడకపోవచ్చు, మాట్లాడతారు. ఓకే చూద్దాం. ఎందుకంటే వారు మాట్లాడిన తర్వాత దానికి మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం కౌంటర్ ఇస్తారు, ఎందుకంటే ముందు వీళ్ళిద్దరు పంచాయతీ తేల్చుకున్న తర్వాత కదా కర్ణాటక మహారాష్ట్ర పంచాయతీలన్నీ. ఎనీవే లుక్ ఫార్వర్డ్ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, రవీంద్ర గారు, సామ గారు. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్